ముఖ్యంగా రాజేంద్ర నగర్ డివిజన్లో భూసేకరణకు సంబంధించి 2 ప్రాథమిక నోటిఫికేషన్లు గండిపేట అండ్ రాజేంద్ర నగర్ మండలంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గండిపేట మండలంలో కిస్మత్పూర్ విలేజ్ అండ్ దర్గా ఖలీజ్ఖాన్ గ్రామాలలో భూసేకరణ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దర్గా ఖలీజ్ఖాన్లో 24 ఎకరాల 38 గుంటలు, కిస్మత్పూర్లో 19 ఎకరాల 10 గుంటలకు సంబంధించి మనం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 గ్రామాలకు సంబంధించి ఏదైతే మనకి రిక్వియేషన్ MRDCL నుంచి రావడం జరిగిందో దానికి సంబంధించి చూసినప్పుడు ఈ 2 గ్రామాలలో నోటిఫై చేసిన ఏరియా అంతా కూడా బండు కింద 500 మీటర్స్ లోపల ఉన్న ఏరియాకి సంబంధించిన ప్లేస్ అది. సో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్స్ ప్రొహిబిటెడ్ ఏరియా అది. భవిష్యత్తులో కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేదు. సో ఇటువంటి భూమిని భూసేకరణ చేసి ఆ భూమిని కోల్పోతున్న రైతులకు కూడా మెరుగైన నష్టపరిహారం చెల్లించి తీసుకోవడానికి ప్రభుత్వము ఏదైతే మూసి సుందరీకరణలో భాగంగా ఈ యొక్క భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే 500 మీటర్ల లోబడి ఈ యొక్క నిర్మాణాలకు అనుమతి లేని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి మనము బండి కింద, ముఖ్యంగా ఈ బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్ అవకాశం లేదు. సో దానికి సంబంధించి ఆ భూమిని సేకరించడానికి మనము భూసేకరణ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ నిబంధన ప్రకారం ఏదైతే ఉందో మూసీ రివర్ కానీ ఈసా రివర్ కానీ 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే మనము భూసేకరణ చేయడానికి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం నోటిఫై చేసిన ఏరియా ఏదైతే దర్గా ఖలీజ్ఖాన్ కానీ కిస్మత్పూర్ ఏరియా కానీ ఇది 500 మీటర్ల బండి కింద ఉంది, విత్ ఇన్ ద 500 మీటర్స్లో ఉంది. ఇది కన్స్ట్రక్షన్కి అవకాశం లేదు. అంతేకాకుండా మనము బండ్లగూడ జాగీర్ అట్లాగే ఉప్పర్పల్లి హైదర్గూడలో కూడా మనము ఒక 42 ఎకరాలకి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో బండ్లగూడ జాగీర్కి సంబంధించి మధు రిజ్ పార్క్ సంబంధించి వాళ్ళకి 6.5 ఎకరాల వరకు అపార్ట్మెంట్స్ నిర్మాణంలో ఉండి దాదాపు 425 ఫ్లాట్స్ కూడా అందులో ఉన్నాయి. దానికి సంబంధించి వెరిఫై చేసినప్పుడు దాదాపు వారికి ఉన్న 6.5 ఎకరాలలో 2.5 ఎకరాల పైబడి కూడా 50 మీటర్ బఫర్ జోన్లో వస్తుంది. దాదాపు 30 నుంచి 40% ఫ్లాట్స్ బఫర్ జోన్లో ఉన్నాయి. అయితే గతంలో వారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అనుమతుల మేరకే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నిర్మాణం కంప్లీట్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అనుమతులు కూడా తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము బఫర్ జోన్లో ఉన్నాయని కానీ ఇతరత్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఇబ్బంది పెట్టడం లేదు. బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించే, భూసేకరణ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించే, ముఖ్యంగా ఇక్కడ మూసీ రివర్ ఈసా రివర్ కలిసే ప్రాంతం అది. సో అక్కడ ఈ అపార్ట్మెంట్ చూసినప్పుడు 50 మీటర్ బఫర్ జోన్లో ఒక 40% ఫ్లాట్స్ 2.5 ఎకరాల వరకు ఆ బఫర్ జోన్లో వస్తుంది. అయితే భవిష్యత్తులో నదీ సుందరీకరణ చేసినప్పుడు ఆ 50 మీటర్ బఫర్ జోన్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఆ 50 మీటర్ బఫర్ జోన్తో పాటు మిగతాది కూడా భూసేకరణ చేసి మార్కెట్ రేట్ ప్రకారం, మెరుగైన మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించి, ముఖ్యంగా వారి ఆమోదిత మేరకే వాళ్ళతో నెగోషియేట్ చేసి ఆ యొక్క నష్టపరిహారము తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కొన్ని చోట్ల చూసాము, ఇమీడియట్ కాల్ చేయించమని చెప్పేసి రకరకాల నోటీసులు ఇచ్చామని
చెప్పేసి రావడం జరుగుతుంది. భూసేకరణ ప్రక్రియలో ఎప్పుడు కూడా ఇమీడియట్ కాల్ చేయించడం అని కానీ ఇండివిజువల్ నోటీసులు ఇవ్వడం కానీ జరగదు. ప్రక్రియ ప్రారంభం మాత్రమే అయ్యింది. దాన్ని దశల వారీగా గ్రామ సభలు ఉంటాయి. ఆ తర్వాత ఇండివిజువల్గా దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత అసలైన ఓనర్లు ఎవరు అనే వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా నెగోషియేషన్స్ చేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి భూసేకరణ అధికారులకు మధ్య ప్రభుత్వానికి మధ్య నెగోషియేషన్స్ చేసిన తర్వాత నష్టపరిహారం చెల్లించిన తర్వాత పూర్తి స్థాయిలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే మనము ఏదైనా వికేట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూసేకరణ నిబంధనల ప్రకారము ఈ యొక్క భూసేకరణ విషయాన్ని ఈరోజు ముఖ్యంగా ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి ప్రతినిధులు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ భూసేకరణకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వారికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించి ఏదైతే ఏ బ్లాక్ బి బ్లాక్ సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వారికి మెరుగైన పరిహారం చెల్లించాలని చెప్పేసి వారు కూడా కోరడం జరుగుతుంది. వారు ఈరోజు కలిసిన విషయాన్ని కూడా వాళ్ళ రెసిడెన్సీ అందరూ కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈరోజు జరిగిన విషయాలన్నింటినీ కూడా వారికి కూడా బ్రీఫ్ చేసి వారు కూడా గ్రామసభ పెట్టమని కోరడం జరుగుతూ ఉంది. సో దశలో ఏదైతే భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభ కూడా పెట్టి అన్ని అంశాలు కూడా వారితో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా మూసీకి సంబంధించి 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా కన్స్ట్రక్షన్స్ ఒకవేళ ఉంటే కన్స్ట్రక్షన్స్ సంబంధించిన నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే మనము భూసేకరణ భూమి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 1 కిలోమీటర్ దూరం కానీ లేకపోతే భూసేకరణ 50 మీటర్ల అవతల నివాస గృహాలు ఉన్నాయని చెప్పేసి తీసుకోవడం జరగదు. 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మనము తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా భూసేకరణ నిబంధనల ప్రకారం జరిపి భూమి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవ్వరికి కూడా భూసేకరణ ప్రక్రియలో ఇబ్బంది లేకుండా మెరుగైన నష్టపరిహారము చెల్లించి ఇదంతా కూడా ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వారందరికీ కూడా పలుమార్లు మీటింగ్ జరిపి వారి ఆమోదయోగ్యం మేరకే భూసేకరణ ప్రక్రియ చేయడం జరుగుతుంది. భూసేకరణలో నష్టపరిహారం నిర్ధారించే క్రమంలో కూడా పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలు వారి ముందుంచి వారితో చర్చలు జరిపి ఆ చర్చల ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం అనేది ఫైనలైజ్ చేసేసి ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా ముందుకు పోతాం తప్పితే ఇమీడియట్ తీసుకోవడం అనేది జరగదు. కాబట్టి దయచేసి మీ అందరి ద్వారా కోరేది ఏంటంటే ఒక మూసి ఏదైతే సుందరీకరణలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క ప్రాసెస్కు ఒక పాజిటివ్ ధోరణిలో ముందుకు వెళ్ళి ఎవరైతే భూసేకరణలో భూమి కోల్పోతున్నారో వారికి కూడా మనందరి తరఫున నచ్చజెప్పి వారికి కూడా నష్టం లేకుండా ముందుకు పోవాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒక పాజిటివ్ భూసేకరణ విషయంలో ఇతరత్ర ఎవరు చెప్పినా కూడా భూసేకరణ అధికారిగా మా యొక్క అభిప్రాయాలను తీసుకొని ఈ విషయంలో ప్రజలకు కూడా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత భూసేకరణలో భాగంగా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు ఎవరిది భూమి పోతుంది, ఎంతెంత పోతుంది, ఆ భూమిలో ఏమన్నా నిర్మాణాలు ఉన్నాయా, ఆ భూమిలో ఏమన్నా ఇండ్లు ఉన్నాయా, ఆ భూమిలో ఇతరత్ర కన్స్ట్రక్షన్స్ కానీ చెట్లు కానీ బోర్వెల్స్ కానీ ఇవన్నీ కూడా సేకరించి వీటన్నిటి కూడా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా అమౌంట్ నిర్ధారిస్తాం. సో ఆ ప్రాసెస్లో భాగంగా ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి దయచేసి ఈ యొక్క భూసేకరణ ప్రక్రియలో ఒక పాజిటివ్ అంశాన్ని ప్రజల ముందు ఉంచాలని కూడా కోరుకుంటూ ఎక్కడ కూడా మనము 50 మీటర్ల దాటిపోవట్లేదు. ఎక్కడైతే కన్ఫ్లుయెన్స్ పాయింట్ ఎక్కడైతే మూసి ఈసా రివర్ ఎక్కడైతే కలిసే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొంచెం 50 మీటర్లు దాటి దానికి పక్కన ఉన్న దాన్ని కూడా నోటిఫై చేయడం జరిగింది. అది కూడా ఖాళీ ప్లేస్ నోటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా తప్పితే ఎక్కడ కూడా మనము ప్లస్ ఇక్కడ 500 మీటర్లు బండి కింద ఉంది కాబట్టి అక్కడ నిర్మాణాలకు అవకాశం లేదు కాబట్టి దాన్ని నోటిఫై చేసింది.
సో ఈ రకంగా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లోపు ఆ యొక్క నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కూడా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ వివరాలు కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని అభ్యంతరాలు కూడా స్వీకరణ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రాసెస్లో భాగంగా మేము డిస్పోజల్ చేస్తూ ఫర్దర్ ప్రాసెస్ తీసుకెళ్తాం, మెరుగైన నష్టపరిహారం చెల్లిస్తాం.